ఏపీలో నిరుద్యోగ యువత కదం తొక్కింది. జగన్ సర్కార్ విడుదల చేసింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతి యువకులకు అనేకమైన సంక్షేమ పథకాలతో కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదంటూ నేడు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా నేడు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటిని ముట్టడించే కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అసలు నిరుద్యోగ యువతకి ఏమి హామీలు ఇచ్చారో అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు గెలవక ముందు నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలని ఎరవేసి వాళ్ళని వలలో చిక్కించుకొని ఈరోజు వాళ్లకు బొమ్మ చూపించి కీలు బొమ్మలాగా ఆడుకుంటున్నాడు. డిఎస్సి మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పి 6100 మాత్రమే రిలీజ్ చేశాడు. మొత్తానికి మెగా డిఎస్సి అంటే దగ్గర తన మాట ఇచ్చిన ప్రకారం 25,000 నుంచి 30,000 డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయాలి. ఈరోజు యువతి యువకులకు అన్యాయం చేస్తున్నాడు. అది ఏం ప్రభుత్వం ఇది? అరాచక ప్రభుత్వం, రాక్షస పాలన. ఇలాంటి పాలన మాకొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు రాజన్న రాజ్యం తెస్తుంది. వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో మాకు మంచి పాలన జరుగుతుందని మేము నమ్ముతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. అసలు నిరుద్యోగ యువత కోసం మీరు పోరాడుతుంటే పోలీసులు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? పోలీసులు ఇది రాక్షస పాలన. పోలీసులు ఇంటి దగ్గర నుంచి రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని ఈ హౌస్ అరెస్ట్ చేయాలని రాత్రి నుంచి ప్రయత్నిస్తూ ఇదే విధంగా మమ్మల్ని పరుగులు పెట్టే విధంగా చేస్తున్నారు. మేము అయినా కూడా ఈ పోరాటాలు ఆపము. ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని మేము ఖండిస్తున్నాము. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.